ఇలాచీలు, చిన్న పచ్చకర్పూరం మొగ్గ, ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్, 4 స్పూన్లు నెయ్యి, పావు కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యం. ఇవి కావలసిన పదార్థాలు. బాండీ తీసుకొని బాండీలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం పెసరపప్పు, బియ్యం కడిగి కుక్కర్లో వేసుకొని కప్పు నీళ్ళు పోసుకొని ఒక విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. బెల్లం, పంచదార బాండీలో వేసుకొని దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని ఒక తీగ పాకం రానివ్వాలి. చూపించిన విధంగా తీగ పాకం రానివ్వాలి. ఇప్పుడు కుక్కర్లో ఉడికిన అన్నం పోయాక తీసుకొని పాకంలో వేసుకొని కలుపుకోవాలి. పాకం మొత్తం అన్నానికి పట్టేటట్టు కలుపుకోవాలి. దగ్గర పడుతుందనంగా దాంట్లో ముందుగా పెట్టుకున్న నెయ్యి వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుతూ దగ్గరికి రానివ్వాలి. దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాచీ పొడి చేసుకొని పక్కన ముందుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాచీ పొడి, పచ్చకర్పూరం వేసి కలుపుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అత్యంత ఇష్టమైన ప్రసాదం వెంకటేశ్వర స్వామికి. ఈ కొత్త సంవత్సరానికి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ప్రసాదం రెడీ అయ్యింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ప్లీజ్ లైక్